హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. సో మనకి రీసెంట్గా ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ద్వారా సంబంధించినటువంటి సంస్థ ద్వారా మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ సంస్థ ద్వారా మనకి గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా సంబంధిత పోస్టును అనుసరించి 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, అలాగే ఏజ్ లిమిట్ వివరాలు కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ మరియు సెలెక్షన్ ప్రాసెస్ కానీ, అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కానీ పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ ద్వారా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సంస్థకు అనుబంధ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ ద్వారా మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ సి ఉద్యోగాలు అయినటువంటి లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, లైబ్రరీ క్లర్క్ మరియు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు. ఇవన్నీ కూడా మనకి ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ కానీ అవుట్సోర్సింగ్ అయితే కాదు, రెగ్యులర్ జాబ్స్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా మనకి క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఆన్లైన్లో మనం రిటన్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇక ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్టయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి సో 4th జూన్ నుండి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ గమనించినట్టయితే మనకి 25th జూన్ వరకు అవకాశం ఉంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. సో ఇక జూలైలో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకునేటానికి టైం కూడా మనకి టెనేటివ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ అయితే ఇవ్వలేదు, జూలైలో అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కూడా జూలైలో కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అయితే నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో ఇక లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్ అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి విద్యార్హతలు కావచ్చు, అలాగే శాలరీ డీటెయిల్స్ గమనించినట్టయితే మనకి సో ఫస్ట్ ఏజ్ లిమిట్ గమనించినట్టయితే నాట్ ఎక్సీడింగ్ 27 ఇయర్స్, అంటే 27 ఇయర్స్ మించకుండా 18 to 27 ఇయర్స్ మధ్యన ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకి 25th జూన్, అంటే ఎవరికైతే 27 ఇయర్స్ క్రాస్ కానటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు కంప్లీట్గా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శాలరీ డీటెయిల్స్ గమనించినట్టయితే మనకి పే లెవెల్ 2 7th CPC స్కేల్ ప్రకారం మనకి 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. సో అంటే ఇతర అలవెన్సెస్ కలుపుకున్నట్టయితే 25,000 ఎబో శాలరీ మనకి తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ వేకెన్సీస్ గమనించినట్టయితే 6 పోస్ట్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి. 5 ఓపెన్ కేటగిరీలు ఉన్నది, 1 పోస్ట్ వచ్చేసి మనకి రిజర్వ్డ్ ఫర్ SC క్యాండిడేట్స్. సో అలాగే ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి మరియు 1 పోస్ట్ అయితే రిజర్వ్ చేసినట్టు ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో ఇక ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే ఇంటర్మీడియట్ అండ్ 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ టైపింగ్ స్పీడ్ కూడా అడగడం జరిగింది. 35 words per minute ఇంగ్లీష్లో ఉండాలి, లేదంటే హిందీలో 30 words per minute ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అలాగే పోస్ట్ కోడ్ టు UDC, అంటే మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించినటువంటి పోస్ట్ డీటెయిల్స్. సో ఇక్కడ ఈ పోస్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ గమనించినట్టయితే 27 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఇందాక 18 to 27 ఇయర్స్ ఉన్నటువంటి మధ్యన ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే పే స్కేల్ గమనించినట్టయితే లెవెల్ 4 ప్రకారం మనకి 7th CPC స్కేల్ ప్రకారం 25,500 నుంచి 81,100 వరకు శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈజీగా ఇతర అలవెన్స్లు అన్నీ కలుపుకున్నట్టయితే 30+, అంటే 30,000 పైన మనకి శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ UDD సంబంధించినటువంటి పోస్టులు గమనించినట్టయితే 7 వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి. సో దీంట్లో కూడా మనకి 5 ఓపెన్ కేటగిరీ ఉంటుంది,
వన్ పోస్ట్ వచ్చేసి ఓబీసీ కేటగిరీ, అలాగే వన్ పోస్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీకి మనకి రిజర్వ్ చేయడం జరిగింది. సో ఇక ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ మనకి టెస్ట్ అయితే ఉంటుంది కనుక టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైపింగ్ చేసేటువంటి స్కిల్ ఉండాలి, లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో టైపింగ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక పోస్ట్ కోడ్ 3 సంబంధించినటువంటి పోస్ట్ గమనించినట్టయితే లైబ్రరీ క్లర్క్. సో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మనకి ఏజ్ లిమిట్ గమనించినట్టయితే 28 ఇయర్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే పే స్కేల్ గమనించినట్టయితే మనకి లెవెల్ 2 7 CPC ప్రకారం 19,900 నుంచి 62,300 వరకు మనకి పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 25,000 పైన మనకి శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పోస్ట్ వచ్చేసి మనకి ఒకటే పోస్ట్ అవైలబుల్ ఉంది, అది కూడా ఓపెన్ కేటగిరీలో ఉంది కనుక ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. సో ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మన నోటిఫికేషన్లో చెప్పుకున్నట్టు 10th క్లాస్ తోటి ఉన్నటువంటి అర్హతతోటి ఉన్నటువంటి జాబ్ ఇది లైబ్రరీ క్లర్క్. సో 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కావచ్చు, 10+2 ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నారు ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దాంతోపాటు సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. సో లైబ్రరీ సైన్స్లో ఒక సర్టిఫికేట్ వేసినటువంటి అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ లైబ్రరీ క్లర్క్ సంబంధించినటువంటి పోస్ట్ డీటెయిల్స్. ఇక లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్ట్ వివరాలు గమనించినట్టయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 30 ఇయర్స్ వరకు ఉంది. 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అలాగే శాలరీ డీటెయిల్స్ గమనించినట్టయితే మనకి 35,400 నుంచి 1,12,400 వరకు పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈజీగా ఇతర అలవెన్స్లు అన్నీ కలుపుకున్నట్టయితే 40,000 పైన మనకి 45,000 శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒకటే పోస్ట్ మనకి ఉంది, అది కూడా ఓపెన్ కేటగిరీలో ఉంది కనుక ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించినటువంటి డిగ్రీ అయితే చేసి ఉండాలి. సో అలాగే 2 ఇయర్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. సో దాంతో లైబ్రరీ సైన్స్తో డిగ్రీ చేసినటువంటి పాటు ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. 2 ఇయర్స్ మనకి ఎక్స్పీరియన్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అటానమస్ కావచ్చు, స్టాట్యుటరీ ఆర్గనైజేషన్స్ కానీ, PSU కావచ్చు, యూనివర్సిటీల్లో లేదంటే రికగ్నైజ్డ్ రీసెర్చర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కాలేజీలలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జనరల్గా మనకి ఏజ్ లిమిట్ అయితే 27 వరకు ఇవ్వడం జరిగింది, LDC కావచ్చు, UDC కానీ. సో దాంతోపాటు అదనంగా ప్రతి పోస్ట్కి మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే OBC క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ LDC పోస్ట్ తీసుకున్నట్టయితే 27 ఇయర్స్ అన్నారు కనుక LDC వాళ్ళకి 30 ఇయర్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్, BC వాళ్ళకైతే 30 ఇయర్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసి 32 ఇయర్స్ వరకు కూడా మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు అదర్ కేటగిరీ కూడా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్లో అయితే ప్రతి కేటగిరీ సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ వివరాలు అవైలబుల్ ఉన్నాయి. మనకి సంబంధించినటువంటి కేటగిరీ వాళ్ళు దాంట్లో అప్లై చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు గమనించినట్టయితే ఆన్లైన్లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనకి www.nin.res.in అనే వెబ్సైట్ ద్వారా మన యొక్క రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక మనకి ఎగ్జామినేషన్ ప్రాసెస్ గమనించినట్టయితే మనకి 90 మార్క్స్కి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంటుంది. ఇది ఎందుకంటే హైదరాబాద్ సంబంధించినటువంటి కేంద్రంలో మనం పనిచేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ డీటెయిల్స్ కనుక ఇక్కడే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఒకసారి మనం సిలబస్ గమనించినట్టయితే టోటల్ 90 మార్క్స్ ఉంటుంది. సో దానిలో భాగంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఇక్కడ LDC అండ్ UDC పోస్ట్ ఒక రకంగా ఉంది. అలాగే లైబ్రరీ క్లర్క్ సంబంధించినటువంటి పోస్ట్కి మరియు
లైబ్రరీ అసిస్టెంట్ సంబంధించిన వాటికి డిఫరెంట్గా అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో 1 బై 1 ఒకసారి గమనించినట్టయితే ఫస్ట్ లోయర్ ఎల్డీసీ పోస్ట్ కానీ యూడీసీ పోస్ట్కి వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 20 మార్క్స్కి 20 క్వశ్చన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. టోటల్గా 90 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది మనకి. క్వశ్చన్ పేపర్ మాత్రం కంపల్సరీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఇక్కడ దాని తర్వాత రిటర్న్ ఎగ్జామ్ తర్వాత మనకి కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి టైపింగ్ స్పీడ్. అలాగే హిందీలో వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ ఉన్నట్టయితే మనకి ఒక స్కిల్ టెస్ట్ అనేది 10 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక లైబ్రరీ క్లర్క్ సంబంధించినటువంటి పోస్ట్కి ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉన్నాయి వీటికి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ గమనించినట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్కి. జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్, అలాగే 10 మార్క్స్కి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్కి. ఇక రిమైనింగ్ వచ్చేసి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి. ఓవరాల్గా 90 మార్క్స్ ఉంటాయి, 90 క్వశ్చన్స్కి 90 మార్క్స్. అలాగే టైం డ్యూరేషన్ వచ్చేసి కూడా ఇక్కడ 90 మినిట్స్ ఇవ్వడం జరిగింది. 1.5 అవర్ మనకి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ పేపర్ కూడా మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది క్వశ్చన్ పేపర్ వచ్చేసి. సో ఇక్కడ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అండ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్ట్ కూడా సేమ్ ఇదే విధంగా లైబ్రరీ క్లర్క్ సంబంధించినటువంటి విధంగానే సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ పేపర్ 90 మార్క్స్కి ఉంటుంది. అలాగే టైం డ్యూరేషన్ వచ్చి కూడా మనకి 90 మినిట్స్ అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే కొంచెం ఎక్కువనే ఉంది ఫీ అయితే, అప్లికేషన్ ఫీ. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా గమనించవచ్చు మనకి. రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది మార్క్స్కి. సో ఇక్కడ గమనించవచ్చు మనకి 1 to 2 ఇయర్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి 1 మార్క్ వెయిటేజ్ ఉంటుంది. అలాగే 2 to 4 ఇయర్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి 2 మార్క్స్, 4 to 6 ఇయర్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి 3 మార్క్స్ ఉంటుంది. సో అలాగే 6 to 8 ఇయర్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి 4 మార్క్స్. మోర్ దెన్ 8 ఇయర్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 ఇయర్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి 5 మార్క్స్ అయితే మనకి వెయిటేజ్ ఇవ్వడం జరిగింది రిటర్న్ టెస్ట్లో. సో ఇక అప్లికేషన్ ఫీ వివరాలు మనం గమనిస్తున్నాం. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి మాత్రమే మనకి ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ ద ఫీ. సో ఒక ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఫ్రీ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కావచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు, ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1000 రూపీస్ ఉంది. అలాగే రిమైనింగ్ అందరికీ 1200 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అనేది ఉంది. సో ఇది కొద్దిగా గమనించినట్టయితే అప్లికేషన్ ఫీ కొంచెం ఎక్కువనే చెప్పచ్చు. జనరల్గా అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఉమెన్ క్యాండిడేట్స్కి చాలా తక్కువ ఉంటుంది రిమైనింగ్ ఎగ్జామ్స్కి. బట్ ఇక్కడ ఈ ఎగ్జామ్స్కి వచ్చేసి ఎటువంటి ఎక్సెంప్షన్ ఇవ్వలేదు. 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంది ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి. అలాగే రిమైనింగ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 1200 రూపీస్ మనకి అప్లికేషన్ ఫీ అయితే ఉంది. ఇది కూడా నాన్ రిఫండబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో ఒక మోడ్ ఆఫ్ పేమెంట్ గమనించినట్టయితే మనకి ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక ఫర్దర్గా ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినట్టయితే మనకి ఇక్కడ కాంటాక్ట్ అవ్వడానికి ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. అలాగే ఫోన్ నెంబర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. సో ఇక్కడ నోట్ చేసుకున్నట్టయితే మనం ఆన్లైన్ ఫిల్ చేసేటప్పుడు మనకి ఏమైనా డౌట్స్ అరైజ్ అయితే మనం కాంటాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి NIN ICMR అనుబంధ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా వెలువడ్డటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ వివరాలు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ go through the notification and apply the notification. Thank you for watching this video.